శృతి సహాయంతో రోహిణి చేసిన కుట్రని తెలుసుకొని రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతి అయితే రవితో ఇలా అంటూ ఉంటుంది. పాపం మీనా వాళ్ళ తమ్ముడు చేసిన తప్పుకి మీనా శిక్ష అనుభవిస్తుంది. మీనా మాటలు పడుతుంది. అత్తయ్య ఎన్నెన్ని మాటలు అన్నారు. మీ అన్నయ్య మనోజ్ చేసిన తప్పులన్నీ కూడా పక్కన పెట్టేసి మీనాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. అసలు ఇది ఎక్కడి న్యాయం అని అంటూ ఉంటుంది. శృతి అయితే ముందు మా వదిన దగ్గరికి వెళ్దాం పదా అని, రవి అయితే శృతి ఇద్దరు మీనా దగ్గరికి అయితే వస్తారు. మీనా బాధపడకు మీనా, ఈ సమస్య త్వరలోనే బయటపడిపోతుందిలే, నువ్వేమీ భయపడకు, సమస్య తీరిపోతుంది అని అంటూ ఉంటుంది. శృతి అయితే అప్పుడు ఇక మరి బాలు ఇప్పటి వరకు ఎందుకు తన ఫోన్లో ఆ వీడియోని డిలీట్ చేయకుండా ఉన్నాడు? ఆ ఫోన్లో వీడియోని డిలీట్ చేస్తుంటే ఫోన్ పోయినా కూడా ఈ సమస్య ఉండేది కాదు. బాలు ఎందుకు ఆ వీడియోని అలాగే ఉంచాడు అని అంటూ ఉంటుంది శృతి. ఏమో నాకు అదే అర్థం కావడం లేదు. ఆయన అంటమేమో ఎవరో కావాలని ఇదంతా చేశారు అని అంటున్నారు, అదే తెలియడం లేదు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక శృతి అయితే అసలు బాలు ఫోన్ నెంబర్తో తన ఫోన్ ఎక్కడికి పోయిందో సిగ్నల్స్ ద్వారా తెలుసుకోవచ్చు అని అంటూ ఉంటుంది శృతి. ఫోన్ కొట్టేసిన వాళ్ళు ఫోన్ ఆన్లోనే ఎందుకు ఉంచుతారు శృతి? ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది కదా అని అంటూ ఉంటే ఫోను స్విచ్ ఆఫ్ అవుతుంది కరెక్టే, కానీ వాళ్ళు స్విచ్ ఆఫ్ ఎక్కడ చేశారో ఆ ఏరియా గురించి తెలిస్తే ఎవరన్నది మనకి ఏదైనా క్లూ దొరకచ్చు కదా అని శృతి అయితే చెప్తుంది. ఆ మాట విని మీనా అయితే నువ్వు చెప్పింది కూడా నిజమే శృతి అని అంటూ ఉంటుంది మీనా. ఆ ఫోన్ని ఎక్కడ స్విచ్ ఆఫ్ చేశారో తెలిస్తే అసలు ఆ ఏరియాని బట్టి ఎవరన్నది ఏమన్నా తెలుస్తుందేమో అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా సరే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం పదా, తనైతే ఇవన్నీ కూడా చూస్తుంది అని శృతి అయితే మీనాని తీసుకొని తన స్నేహితురాల దగ్గరికి వెళ్తుంది. అప్పుడే బాలు ఫోన్ నెంబర్ అయితే ఇస్తుంది. బాలు ఫోన్ నెంబర్ అప్పుడు ఏ సిగ్నల్ దగ్గర ఆగిపోయిందో అంతా కూడా చెక్ చేయమని చెప్పడంతో అప్పుడు ఇక చెక్ చేస్తుంది. కానీ ఎక్కడ మాత్రమో క్లియర్గా అయితే అర్థం కాదు. ఇంతలో ఇంకా రోహిణి అయితే విద్యా దగ్గరికి వెళ్తుంది. రోహిణి విద్యా దగ్గరికి వెళ్ళి నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఆ బాలు ఫోను కొట్టేయడం వల్ల ఈరోజు ఇంట్లో అసలు ఎంత పెద్ద గొడవ అయిందో, మా అత్తగారు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక అమ్మ ఇదిగో నీకు దండం, బాలు ఫోన్ తీసుకో, నా దగ్గర వద్దు, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది అని ఫోన్ అయితే ఇవ్వబోతూ ఉంటుంది రోహిణికి. దాంతో ఇక రోహిణి ఫోన్ తీసుకోబోయి ఫోన్ కింద వదిలేస్తుంది, చేయి జారిపోతుంది. అప్పుడే చేయి జారిపోయినప్పుడు అనుకోకుండా ఫోన్ అయితే స్విచ్ ఆన్ అయిపోతుంది. అలా స్విచ్ ఆన్ అయిపోవడంతో అప్పుడే ఇక ఫోను ఎక్కడి నుంచి ఉంది ఎక్కడుందని సిగ్నల్స్ ద్వారా తెలుసుకోవాలనుకొని సెర్చ్ చేస్తున్న శృతి ఫ్రెండ్కి అయితే ఫోన్ సిగ్నల్స్ అందుతాయి. ఫోన్ సిగ్నల్స్ అందడంతో సిగ్నల్ వచ్చింది, పలానా ఏరియాలో ఒక ఇంట్లోనూ ఈ సిగ్నల్ చూపిస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే అడ్రస్ తీసుకొని వెంటనే ఇక మీనా శృతి ఇద్దరు కూడా వస్తారు. అప్పుడు ఇక శృతి అయితే ఇది విద్య ఉండే ఏరియా అని అంటూ ఉంటుంది శృతితో మీనా. అప్పుడు ఇక మీనా అయితే ఆ మాట అనేసరికి అవునా అంటే రోహిణి వాళ్ళ ఫ్రెండా అని అనగానే అవును రోహిణి వాళ్ళ ఫ్రెండే, నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది శృతి. ఆ రోజు ఫంక్షన్లో తను ఫోన్ గురించి చాలా కంగారు పడిపోయింది. ఈయన ఫోన్ సెల్ఫీ తీసుకున్నప్పుడు కింద పడిపోయిందని, ఫోన్కి ఏమన్నా అయ్యిందా, ఏదేది ఫోన్కి ఏమన్నా అయ్యిందా అంటూ చాలా కంగారు పడింది. ఆ రోజు ఆయన్ని ఫోన్ ఇవ్వమని కూడా చాలాసార్లు అడిగింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక సరే అయితే నీ అనుమానం నిజమో కాదో తెలుసుకుందాము, ముందు ఏ ఇంట్లో నుంచి సిగ్నల్ వస్తుందో చూద్దాం పదా అని సిగ్నల్ చూసుకుంటూ వెళ్తారు. ఇది విద్య వాళ్ళ ఇల్లే అని మీనా అనగానే అయితే నీ అనుమానమే నిజమేమో అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడు ఇక రోహిణి చెప్పులైతే కనపడతాయి బయట. రోహిణి కూడా ఇక్కడే ఉన్నట్టుంది మీనా అని అంటూ ఉంటుంది శృతి. ఇప్పుడు మనం వెళితే వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదు, వెనక వైపు నుంచి వెళ్దామని వెనక వైపు నుంచి వెళ్తారు. ఇక కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తారు. అప్పుడు ఇక రోహిణి అయితే
ఎందుకే అంత భయపడుతున్నావు? మనం ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తే వాళ్ళకేం తెలుస్తుంది ఎక్కడుందో? ముందు ఆ బాలు ఫోను స్విచ్ ఆఫ్ చేసేయి అని అంటూ ఉంటుంది రోహిణి. ఒక్కసారి ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు మీనా, శృతి. నువ్వన్నట్టే వీళ్ళ దగ్గరే బాలు ఫోన్ ఉంది అంటే వీళ్ళే ఆ వీడియోని వైరల్ చేసుంటారు అని అంటూ ఉంటుంది శృతి. అయితే తర్వాత నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు రోహిణి, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. పాపం మీనా, తన తమ్ముడు తప్పు చేస్తే ఇప్పుడు మీనా శిక్ష అనుభవిస్తుంది అని అంటూ ఉంటుంది విద్య. అయితే అప్పుడే ఏంటి నువ్వు ఈ మధ్యకాలంలో నువ్వు ఎక్కువగా ఆ మీనా బాలుకి సపోర్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళంటే నీకు అంత ఇష్టమా అని అడుగుతూ ఉంటే, ఇష్టం కాదే చెప్తున్నాను, పాపం కదా, మనం కనీసం ఇంత కూడా జాలి లేకుండా ఆ కుటుంబాన్ని అంత బాధ పెడుతున్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్కి మీనా వాళ్ళ అమ్మ కూడా అరెస్ట్ అయ్యి వెళ్ళింది. మీ అత్తయ్యేమో కంప్లైంట్ ఇచ్చింది, మీ అత్తయ్యేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇలా 2 కుటుంబాలకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఆ గుణాగాడు మాటలు విని అతనితో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నావు కేవలం నీ గుట్టు బయటపడకూడదని, నీకు నువ్వు సంతోషంగా ఉండాలని, వేరే వాళ్ళని బాధ పెట్టి ఇంత స్వార్థంగా ఆలోచించకూడదు అని అంటూ ఉంటే, నీకు ముందే చెప్పాను మీనా బాలు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఆ మీనా నా కొడుకునే దత్తత చేసుకోవాలనుకుంటుంది. ఒకవేళ అదే జరిగితే అప్పుడు నాకు పెళ్ళైన విషయం, నేను కోటీశ్వరాలని కాదన్న విషయం మొత్తం బయటపడుతుంది అని అంటూ రోహిణి తన నోటితోనే నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు మీనా బాలు. ఇక షాక్ అయిపోతూ అంటే రోహిణి ఎంత పెద్ద మోసగత్తం అని శృతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక మీనా, శృతి ఇద్దరు కూడా బయటికి వస్తారు. అలా బయటికి వచ్చిన వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు. రోహిణి ఇంతగా మోసం చేస్తుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది మీనా. వెంటనే ఈ వీడియోని వెళ్ళి అత్తయ్యకి చూపించాలి అని అంటూ ఉంటే, వద్దు పాపం రోహిణి అని అనగానే, అసలు నీకు బుద్ధుందా? నీ విషయంలో ఇంత కూడా జాలి పడకుండా మీ తమ్ముణ్ణి అందరి ముందు కూడా అవమానించి మీ అమ్మని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీ అత్తయ్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన ఈ రోహిణి గురించి ఇంకా జాలి పడుతున్నావా? వీళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్టే ఇప్పుడు గనక నిజాలను బయట పెట్టకపోతే రోహిణి ఇలాంటివి ఎన్నో చేస్తుంది, తన గుట్టు బయటపడిపోతుందని దేనికైనా తెగిస్తుంది. ఈరోజు ఇలాగా ఈ వీడియోని బయట పెట్టింది. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే ముందు వెళ్ళి అత్తయ్యకి వీడియోని చూపిద్దాం, నా మాట విను, అతి మంచితనం అన్ని సమయాల్లో పనికిరాదు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే మీనా బాలు ఇద్దరు కామాక్షి ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కామాక్షి అయితే మీనా రామ్మ లోపలికి అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి మీనాని చూసి, ఎందుకు వచ్చావే నువ్వు, బయటకు పో నువ్వు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అక్కడ నువ్వున్నావని ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా నన్ను ఉండనివ్వవా, నువ్వు రోడ్డుని పడేస్తావా అని అడుగుతూ ఉంటే, అప్పుడే శృతి అయితే మీరు ఆగుతారా కాసేపు, ఇప్పుడు నేను ఒక వీడియోని చూపిస్తాను, ఆ వీడియోని చూశాక అప్పుడు మీనాని తిట్టండి అని అంటూ వీడియోని చూపిస్తుంది. అప్పుడు ఇక రోహిణి, విద్య ఇద్దరు మాట్లాడుకునే మాటలన్నీ కూడా ఆ వీడియోలో అయితే ఉంటాయి. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఏముంది ఆ వీడియోలో, అలా ముక్కలాగా కొయ్యి బారిపోయిందేంటి, మంచులో కూర్చున్నట్టు ఐసు ముక్కలాగా అలాగా నీలుక్కుపోయింది అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక కుప్ప కూలిపోతుంది ఒక్కసారి ప్రభావతి. అయితే ఇక వీడియోని చూస్తుంది కామాక్షి కూడా. ఇక కామాక్షి వీడియోని చూసి, అమ్మో రోహిణి ఇంత పెద్ద మోసం చేసిందా, జీవితాల్ని తలకిందులు చేసేసింది కదా అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే అవును పిన్ని, రోహిణి మామూలు మోసం చేయలేదు, ఎక్కడ తన గుట్టు బయటపడుతుందా అని శివ వీడియోని ఆ గుణ చేతికి ఇచ్చింది కూడా రోహిణియే అని నిజాన్ని బయట పెడుతుంది మీనా. ఇదేదో నేను మిమ్మల్ని హేళన చెయ్యాలని, మీరు మోసపోయారులే అని మిమ్మల్ని చూసి ఆనందపడాలని ఈ వీడియోని మీకు చూపించడం లేదు. మోసం చేసేవాళ్ళెవరో, మీ గురించి ఆలోచించే వాళ్ళెవరో, కొంచెం మంచి చెడు ఆలోచిస్తారని ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను
అని అంటూ ఇక మీనా అయితే చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రోహిణి బండారం తెలుసుకున్నాం. ప్రభావతి ఇప్పుడు రోహిణి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోనైతే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.